శ్రీ అవ్వారి శ్రీధర్ బాబుగారు మనకు అందించిన కథానిక అమ్మలేని మిత్రుడు. కథానిక పేరు అమ్మలేని మిత్రుడు. అమ్మా అమ్మా అంటూ ఆత్రంగా తలుపు తట్టాను. తలుపు తీసిన అమ్మ ఒక్కసారిగా ఆగిపోయి కళ్ళనీళ్లతో నా చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్లి ఎన్నాళ్ళయిందిరా అంటూ ఏడ్చేసింది. అమ్మా అమ్మా వెళ్ళి 2-3 సంవత్సరాలు కూడా కాలేదు. ఎన్నో ఏళ్ళు అయినట్టు బాధపడితే ఎలా? చూడు నీకోసం ఏం తెచ్చానో అంటూ బ్యాగ్ విప్పబోతూ మా అమ్మ మంచిది అంటూ మొహంలోకి చూసి నవ్వించే ప్రయత్నం చేశాను. చాలే సంబడం, ఉద్యోగం అని బెంగళూరు వెళ్ళావు, కంపెనీ వాళ్ళు పంపారని అటునుంచి అటే యుఎస్ఏకి పోయావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. కానీ ఇంజనీరింగ్ చదువైనా ఎక్కడ చదివావా అంటే అది లేదు. మీ నాన్న నిన్ను తీసుకెళ్లి చెన్నై హాస్టల్లో వేశాడు. సరేలే ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళయిందో అంటూ నా చేతికి టవలిచ్చి బ్యాగును తీసుకుని రూంలో పెట్టింది అమ్మ. అమ్మ చూపిస్తున్న అభిమానానికి ఆనందపడుతూ అమ్మలంతే అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాను. అమ్మ చేతి వంట మహాత్యమేమో తిన్న వెంటనే బాగా నిద్రపట్టేసింది. మళ్ళీ తిరిగి లేచేసరికి అమ్మ కాఫీతో రెడీ. టైం చూస్తే సాయంత్రం 6 అయింది. ఇంతసేపు నిద్రపోయానా అనుకుంటూ తిరిగి వస్తానమ్మా అంటూ బట్టలు మార్చుకుని బయటకు వచ్చాను. ఇప్పుడిప్పుడే టౌన్ నుండి సిటీకి మారుతున్న ఊరిని చూస్తూ అలా కాస్త దూరం నడిచాను. ఫ్రెండ్స్కి నేను వచ్చానని ఫోన్ చేద్దామని సెల్ చేతిలోకి తీసుకునేసరికి ఎవరిదో పెద్ద కేక వినపడింది. అది కాస్త మరుగు ప్రదేశం, ఎక్కువ చెట్లున్నాయి. చీకటి పడింది కదా, ఆ ప్రదేశంలో మరింత చీకటిగా ఉంది. ఏంటా అని పరికించి చూశాను. ఒకతను చెట్టు కింద కూర్చొని ఆకలి ఆకలి అంటూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాడు. నాకు లోనేదో కెలికినట్టయింది. పిచ్చివాడేమోనని భయం కూడా వేసింది. మళ్ళీ అతను ఆకలి ఆకలిని పెద్దగా ఏడుస్తూ అరుస్తూనే ఉన్నాడు. దూరంగా నిలబడి సెల్లు లైట్ వేసి చూశాను. చింపిరి జుట్టు, చిరిగిన గుడ్డలు, మనిషి భయం కొలిపేలా ఉన్నాడు. అయినా ఆకలి అనగానే ఏదోలా అనిపించింది. పరిగెత్తుకెళ్లి దగ్గరలో ఉన్న అంగడిలో బిస్కెట్ ప్యాకెట్లు కొని అక్కడికి వచ్చాను. చేతికి ఇద్దామంటే భయమేసింది. కాస్త దగ్గరగా పోయి విసిరేశాను. అవి అతను పట్టుకొని వాటిని నలిపేసి కాగితం చించేసి ఆబగా తింటున్నాడు. అంతలో నీళ్లు అవసరం గుర్తుకొచ్చి అంగడి దగ్గరికి పరిగెత్తుకెళ్లి వాటర్ బాటిల్ తెచ్చిచ్చాను. ఇప్పుడు కాస్త దగ్గరికి వెళ్లి పెట్టాను. అతను నాకేసి చూడకుండా బిస్కెట్లను ఎలా పడితే అలా తింటూ నీళ్ళని గటగట్టా తాగేస్తున్నాడు. కాస్త ధైర్యం వచ్చి ఇంకొంచెం దగ్గరికి వెళ్లి లైట్ వేసి చూశాను. ఎక్కడో చూసిన మొహం. ఎక్కడా అని ఆలోచిస్తూ కాస్త దూరం వచ్చి లక్ష్మణ్కి ఫోన్ చేశాను. ఎక్కడున్నావురా శ్రీకాంత్, బెంగళూరేనా అన్నాడు లక్ష్మణ్. కాదురా మనూర్లోనే అంటూ ఎక్కడున్నానో చెప్పాను. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను అన్నాడు. కాసేపటికి లక్ష్మణ్ వచ్చాడు. విషయం చెప్పాను. సరే చూద్దాంరా అన్నాడు వాడు. ఇద్దరం ఉన్నాం కదా, ధైర్యంగా వెళ్ళాం. దగ్గరికి వెళ్ళాం. చీకట్లో సరిగా కనపడటం లేదు గాని సెల్ లైట్ వేసి పరిశీలనగా చూశాను. రే లక్ష్మణ్, వాడు నా క్లాస్మేట్ రా అరిచాను. లక్ష్మణ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నా అరుపుకి అతను ఇద్దరి వైపు బెరుగ్గా చూశాడు. లక్ష్మణ్ అతనితో అన్నం తింటావు కదా అడిగాడు. అతను తలూపాడు. వెంటనే తన స్నేహితుడు ప్రసాద్కి ఫోన్ చేసి మీల్స్ పార్సిల్ ఒకటి త్వరగా తీసుకురా, శ్రీకాంత్ ఇంటి దగ్గరలో ఉన్నాం, అక్కడికొచ్చి ఫోన్ చెయ్యి అన్నాడు లక్ష్మణ్. ఈ లోపల లక్ష్మణ్ అతని వివరాలు నన్ను అడిగాడు. నీకు ప్రసాద్కు నేను హైస్కూల్లో పరిచయం. వీడు 1 నుండి 5 వరకు చదివిన స్కూల్లో పరిచయం. వీడి పేరు రవి. అమ్మ కూడా ఉన్నట్టు గుర్తు. మొహం కూడా లీలగా గుర్తు వస్తుంది కానీ అంత క్లారిటీగా లేదు చెప్పాను. మా వీధికి 2 వీధుల అవతల ఒక కాలువ ఉంది కదా, అక్కడ ఒక సందు ఉంది. ఆ సందులో వీళ్ళ ఇల్లు.
నాకు కొంతగా గుర్తు వస్తూ ఉంది అన్నాను. మాటల్లో ప్రసాద్ అన్నం ప్యాకెట్ తెచ్చి ఇస్తూ ఏంట్రా విషయం అన్నాడు. ఏమీ మాట్లాడకుండా అన్నం పొట్లం అతనికి ఇచ్చి తినమని మరలా అక్కడి నుండి బయటకు వచ్చాం. విషయం తెలుసుకున్న ప్రసాద్, దగ్గరే ఉన్నావుగా అతను, తినే లోపల ఆ వీధిలోకి వెళ్ళిపోయేద్దాంరా, అతని గురించి కనుక్కుందాం అన్నాడు. రవి ఎవరో తెలియకపోయినా వారిద్దరి స్పందన చూసి నాకు సంతోషం వేసింది. ఆ ఇరుకు వీధిని చేరుకొని లోపలికి నడిచాం. సైకిలో స్కూటరో పడుతుందంతే. ఆటో కూడా ఆ సందులోకి రాలేదు. స్కూటర్ అయినా లోపలికి వెళ్తే అలాగే వెనక్కి రావాలి తప్ప తిప్పుకోలేరు, అంత సన్న వీధి. ఓ 10-15 ఇళ్ళు ఉన్నాయి. దాదాపు అన్నీ పూరి గుడిసెలే. బయట కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళని అడిగాను. ఇక్కడ రవి అని అమ్మ కూడా ఉండేవారు అంటూ చిన్నగా గొనిగాను. ఆడెక్కడో తాగిపడి ఉంటాడు. ఆడమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. అప్పటి నుండి ఈడు దేశదిమ్మిరైపోయిండ్లా. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో వాడికే తెలియాల. ఆడితో మీకేంటి పని నాయనా అంది అక్కడ ఉండే ఆమె. లేదమ్మా, చిన్నప్పుడు కలిశాను, ఆ తర్వాత లేదు, అందుకని ఒకసారి చూద్దామని చెప్పాను. అవునా అయ్యా, అద్దో ఆ కూలిపోయిన ఇంట్లో ఉంటాడు అంటూ ఆ గుడిసె వైపు చూపించింది. గుడిసె ఒకవైపు ఒరిగిపోయి ఉంది, తలుపు ఊడిపోయి ఉంది. మరలా ఆమె, అయ్యా ఆడు పూర్తిగా చెడిపోయాడు, ఏ పని చేయడు, ఎవరినో ఒకరిని అడిగి దాంతో తాగి తొంగుంటాడు, ఆడితో మీకెందుకయ్యా, ఎల్లండి బాబు అంది. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసాం. మళ్ళీ ఆ చెట్టు కాడికి పోయి చూస్తే వాడక్కడే చెట్టు మొదలు ఆనుకొని నిద్రపోతున్నాడు. లక్ష్మణ్ నా భుజం పైన చేయి వేసి వెనక్కి తీసుకొచ్చాడు. రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇంట్లో వాళ్ళ సంరక్షణ లేకపోతే మనుషులు ఇలా అయ్యే అవకాశం ఉందా? అమ్మ ఉండే వాడిని అలా అవనిచ్చేదా? ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాను. ఉదయం 10 అయింది. నేను మళ్ళీ లేచి ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళా. వాడున్నాడా లేదా చూద్దామని వెళ్ళాను. ఆ ఇల్లు తప్ప అన్ని గుడిసెలు తలుపులు మూసేసున్నాయి. అందరూ పనులకు వెళ్ళి ఉంటారు అనుకున్నా. వాడి విరిగిన తలుపు నెట్టాను. అది కిర్రుమంటూ చప్పుడు చేసి దారిచ్చింది. లోనంతా మట్టే, ఏ సామాన్లు లేవు. ఒక చింకి చాప, మాసిపోయిన దిండు లాంటిది ఒక మూలన పడున్నాయి. కరెంట్ అంటూ ఏమీ లేదు. వాడు అలానే మట్టి మీద పడుకుని ఉన్నాడు. కాసేపు వాడి మొహంలోకి అలాగే చూశాను. పరుగు పందెంలో వాడు నన్ను ఈపు మీద ఎక్కించుకొని పరిగెత్తేవాడు. నన్ను పట్టుకున్న ఆ చేతులు నిస్త్రాణంగా పడి ఉన్నాయి. కాల్చిన తాటి దెబ్బ ఇద్దరం పంచుకున్నది గుర్తుకొచ్చింది. తగాదాల్లో వాడు నా వైపు ఉండి అవతల వాళ్లతో పోట్లాడిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వచ్చాను. మాకు ఒక వాట్సాప్ సమూహం ఉంది. 6 నుండి 10వ క్లాస్ వరకు చదివిన క్లాస్మేట్స్ కొందరు కలిసి ఒక వాట్సాప్ సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారిలో ఒకరిద్దరు 1వ క్లాస్ నుండి కూడా నాతో చదివిన వాళ్ళు ఉన్నారు. నేను రాత్రి జరిగిన విషయం, వాడితో ఉన్న పరిచయం, వాడి ఇప్పటి స్థితి అంతా పోస్టు చేశాను. లక్ష్మణ్ ప్రసాదులు కూడా జరిగిన విషయం అందులో పెట్టారు. దీని గురించి సమూహ మిత్రులను ఎలా చేస్తే వాడు బాగుపడతాడు అని సలహా అడిగాను. కొందరు ఏదైనా ఉద్యోగం చూద్దామన్నారు. కొందరు మొదట వాడు బాగుపడాలి కదా అన్నారు. వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో చేరుద్దామనుకున్నాం. తలా కొంచెం వేసుకుంటాం అంటూ మద్దతు ఇచ్చారు కూడా. ఎక్కడా ఎలా అనే విషయం చర్చకు వచ్చింది. నాకు బెంగళూరులో ఉద్యోగం కదా, అక్కడే చేరిస్తే నేను పోయి చూస్తూ ఉంటాను అన్నాను. అందరూ ఓకే అంటూ ఒప్పుకున్నారు. చేర్చే విధానం, ఫీజు, ఎన్ని రోజుల్లో రికవర్ అవుతారు తదితర విషయాలు సేకరించడంలో అందరూ సహాయపడ్డారు. ఎలాగోలా రవిని తీసుకెళ్లి సెంటర్లో చేర్చాము. నేను అప్పుడప్పుడు పోయి చూసి వస్తున్నాను. ఓ 2 నెలల తర్వాత గాని వాడు నన్ను గుర్తుపట్టలేదు. చిన్నగా మనుషుల్లో కలవటం మొదలుపెట్టాడు. నేను సమూహంలో వాడి విషయాలన్నీ పోస్టు చేస్తూ ఉన్నాను. 5 నెలల తర్వాత వాడికి ఏదైనా ఉద్యోగం వెతుకుదాం అంటూ సమూహంలో చెప్పాను. అలాగే చూద్దామన్నారు.
అందరూ వెల్ సెటిల్డ్ కాబట్టి వాడికి చిన్న ఉద్యోగం ఏదైనా చూడకపోతామా అన్న ధైర్యం ఉంది. లక్ష్మణ్ ఒకటి చెప్పాడు, అరే నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది, రవికి బాగైన తర్వాత అతన్ని అక్కడ కేర్ టేకర్ గా పెట్టిస్తాను, వాళ్ళకు కూడా ఒక మనిషి కావాలంట అని చెప్పాడు. 6 నెలలు గడిచాయి. రవి దగ్గరికి వెళ్ళాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు శ్రీకాంత్ అంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. నేను అడ్డంగా తలూపుతూ వాడు చేయబట్టుకొని, నా రుణం తీరాలంటే నన్ను ఉపెక్కించుకొని పరిగెత్తరా అంటూ నవ్వాను. వాడిని చూస్తూ వాడు నవ్వాడు. రవి, అమ్మ చనిపోయాక నీవిలా తయారయ్యావు. నీకు ఒక పని చెప్తా, చేస్తావా? ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ అమ్మలు ఎందరో ఉన్నారు. మీ అమ్మని వారిలో చూసుకుంటూ అక్కడ వారికి తోడుగా ఉంటావా? అక్కడే ఉంటూ ప్రైవేటుగా చదువుతూ గాని అని అడిగాను. వాడు ఆనందంతో తలూపాడు. ఇప్పుడు వీడికి చాలా మంది అమ్మల తోడు దొరుకుతుంది, ఇక దిగులు లేదు, వీడి బాట రాజబాట అవుతుంది అనుకుంటూ తృప్తిగా అక్కడి నుండి బయలుదేరాను. ధన్యవాదాలు.